పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 17 సార్లు ఢిల్లీకి పోయిండు. ఒక్కొక్క టూర్ ఖర్చు దాదాపు 2 నుంచి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల వరకు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. కేవలం ఢిల్లీకి ఇక్కడికి నువ్వు తిరిగినయే ఖర్చులయ్యే 100 కోట్ల మేర అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. తక్కువ ఒక 50 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును దొబ్బి తిన్నామని మేమైతే స్పష్టంగా చెప్పగలం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవురా నాయనా అని మేము ముర్రా మొత్తుకుంటా ఉంటే జల్సాలతోటి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని రాహుల్ గాంధీ తోటి కాఫీ తాగడానికి స్పెషల్ ఫ్లైట్లో పోవడము, దీపాదాస్ మున్షితోటి ఛాయ్ తాగడానికి ఢిల్లీకి పోవడము, మల్లికార్జున ఖర్గేకి నమస్తే పెట్టడానికి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 5 నిమిషాల మీటింగ్కి మీరు ఇంతలా కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల కష్టపడి వాళ్ళే ట్యాక్స్లో కొట్టిన డబ్బులతోటి మీరు జల్సాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ అదే చేశారు. వాళ్ళేమో ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు ఏదో వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. మీరేమో ఇట్లా చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులు మానుకోండి. ఏమైంది మంత్రివర్గం ఎవరినో ఒకరు చేస్తే ఏమవుతుంది? ఏమైనా పెద్ద దానికి ఏమైనా కసరత్తు చేయాలి, ఆశావాల సంఖ్య ఎక్కున్నారు, పీసీ అధ్యక్షుడు ఆశావాల సంఖ్య ఎక్కున్నారు అనుకుంటా తాత్సారం చేస్తూ ఉన్నారు తప్ప ఏది లేదు. అంతా మీరు కూడా కేసీఆర్ లాగా మీడియాను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దయచేసి ఇలాంటి లగ్జరీ పనులు ఏవైతున్నాయో, ఇలాంటి మీ యొక్క సౌకర్యాల కోసం ప్రజల సొమ్మును దయచేసి మీరు ఇలా ఇష్టారీతిన మీరు ఖర్చు చేయకని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.